వైఎస్ న్యూస్ కి స్వాగతం. రోజు రోజుకి ప్రైవేట్ స్కూల్లో అరాచకాలు పట్టించుకుని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రిజం పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని చితకబాదిన పవన్ అనే ఉపాధ్యాయుడు, విద్యార్థి తల్లిదండ్రులు మరియు కుల సంఘాలు పాఠశాల దగ్గర ఆందోళన చేశారు. ఇటీ విషయంపై డిఈఓ గోవిందరాజు ప్రిజం స్కూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు బాధపడేదంతా మీరు ఇప్పుడు భయపెట్టాలి, చదువు చెప్పాలి మీరు కానీ ఒకటేసారి నువ్వు ఎవరు చెప్పుడు చెప్పుకోపో. టి నిరంజన్, ఐఎమ్ ద ప్రిన్సిపాల్ ఆఫ్ ది ప్రిజం స్కూల్. అయితే నిన్న ఈవినింగ్ అవర్స్లో ప్రోగ్రామ్ పెట్టాను సార్. ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది ఒకటి ఉన్నది. అందరు కూడా పిల్లలు ఇంగ్లీష్లో స్పీక్ చేయాలనేటువంటిది. దాని నుంచి పిల్లలకు మంచిగా ఇంగ్లీష్ మాట్లాడడం అనేటువంటిది వస్తుందనేటువంటి ప్రోగ్రాం గురించి సార్ వాళ్ళు అక్కడ అందరినీ కూర్చోబెట్టి చెప్తుంటే ఈ అబ్బాయి ఏదో గొడవ చేసిండు అని ఆయన వర్షన్, టీచర్ యొక్క వర్షన్. ఏ టీచర్? మ్యాథమెటిక్స్ పవన్ సార్ అని మ్యాథ్స్. ఆ సారు ఆ అబ్బాయిని అదే నవ్విండు ఏదో అది దాని గొడవ అంటే అదే చిన్నగా దాని కొరకై సార్ అనేటువంటిది కొట్టడం అనేది జరిగిందట. ఆ రిపోర్ట్ మాత్రం నాకు తెలియదు. ఈ రోజు పేరెంట్ వచ్చే వరకు కూడా అది అట్లా కాకుండా ఉంటుంది. దాంతో ఇట్లా కట్టే ఇరిగింది. ఓకే, కట్టే అయితే ఇరిగిందంట చెప్పిండ్రు. ప్రైవేట్ పార్ట్స్ అనేటువంటి విషయం తెలియదు సార్. అది పొరపాటు సార్. సీసీ కెమెరాలు ఉన్నాయి, చూస్తే తెలుస్తుంది. దాని గురించే ఈరోజు పేరెంట్స్ వచ్చిన తర్వాతనే తెలిసింది. ఒకవేళ నిన్న ఈవినింగే మాకు తెలిసింటే వెంటనే దానికి పరిష్కారం. ప్రిన్సిపాలే కదా? అవును సార్. ఈ ప్రిన్సిపల్ జరిగింది మీకు ఈ రోజు వరకు తెలియదు అంటే మళ్ళీ ఏం జరుగుతుంది స్కూల్ అంటే స్కూల్ ఎండింగ్ సార్. అది 4:45 క్లోజ్ అయిపోయింది. నేను వెళ్ళిపోయలే ఉన్నా, నేను ఆఫీసులోనే ఉన్నా. అది నాకెవరు కూడా చెప్పలేదు రిపోర్ట్. అబ్బాయి ఒకసారి వచ్చి నాకు చెప్పినంటే మనకు క్లియర్ అయిపోతుండే. అదేందో వెంటనే నేను పేరెంట్స్ రీచ్ చేసుకుంటుంటే దీని మీద కంపల్సరీ ఇది అయితే పొరపాటు దెబ్బ అయితే తాకినది కనిపిస్తున్నది మనకు. ఇట్లా టీచర్ కూడా కొట్టడం అనేటువంటి చాలా పొరపాటు. ఏదో మాటలతోనే ఏదన్నా దండించడం అనేటువంటి ఉండాలి. కనుక దీని మీద మేము కూడా చర్య తీసుకుంటాం. ఆ స్టాఫ్ రిమూవ్ చేయాలి. థ్యాంక్ యూ సార్.